ఎప్పటికీ ఇలానే ఉండాలిరా. ఏంటి? ఆగండ్రా, ఇక చాలు, టైం అయింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళి పడుకోండి. మార్నింగ్ రా. ఏమిటి మన అర్జున్ గారు రాలేదు ఇంకా? ఈడేంటి పొద్దు పొద్దున్న తాగిసి వచ్చాడేంటి? వాడికి నిన్న ఏదో పని ఉందని అర్జెంట్ క్యాంప్ వెళ్ళాడు రా.
నిన్న క్యాంప్ వెళ్ళాడా? అయితే మనం మొన్న తాగామా? తాగామా? మనం ఇప్పుడు తాగామరా. అనుకున్నారా నువ్వు ఇలానే అంటావని. అయినా నీకు నిన్ను తాగింది దిగలేదు కదా? నువ్వేమైనా తాగొచ్చేమేంటి అలా మాట్లాడుతున్నావు? నేను తాగడం ఏంట్రా? నిన్న నైట్ మనం ముగ్గురు కలిసి తాగాం కదా. తాగి ఎక్కువైపోయి ఊక్కుంటూ వెళ్ళాం కదరా. అయినా ఇంత జరిగినా తాగలేదంటున్నావు. ఆగురా, సరే నువ్వు చెప్పినట్టే మనం తాగామే అనుకో. మనం తాగడానికి ఎంత ఖర్చు అయింది, ఎవరు పెట్టారు ఆ డబ్బులు? ఆ డబ్బులు నేనే పెట్టా, 5,000 ఖర్చు అయింది. అయినా అంతగానం తాగి ఏమీ తాగలేదంటున్నావు. సరేరా, నువ్వు ఎంతగానో చెప్తున్నావు కాబట్టి నేను నమ్ముతున్నా. అయితే ఒకటి, మనం నేను ఎక్కడ తాగామో నువ్వు చూపించగలవా? తప్పకుండా చూపిస్తా పదా. ఓకేరా, ఒక్క విషయం. ఏమిటి? అక్కడ కానీ మనం తాగామన్నా కదా, అక్కడ బాటిల్స్ లేకపోతే నేను నిన్నేం చేయాలో చెప్పు. ఏమైనా చేసుకో, ముందు పద. ఏదిరా, ఎక్కడరా బాటిల్స్? నైట్ తాగామన్నావు కదరా, మరి బాటిల్స్ కనిపించవేమి? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్న మనం తాగలేదు కాబట్టి. అరే తాగామరా మనం. అరే తాగలేదురా మనం. అరే తాగామరా. అరే తాగలేదురా. తాగామరా మనం. తాగలేదురా. తాగామరా. తాగలేదురా. తాగామరా అంటే తాగలేదురా అంటే. అరే తాగామరా. తాగలేదురా. అరే తాగామరా. తాగలేదురా. తాగామరా మనం. అరే తాగలేదురా మనం. తాగామరా మనం. తాగాం. శివ ఆగు. ఏమైందిరా? మళ్ళీ మొదలవడం ఏంట్రా? అసలు ఈ ఊళ్ళో ఏం జరుగుతుందిరా? మా ఊర్లో ఒకప్పుడు శిలంగి చేతబడి ఇలా అనేకమైన సంఘటనలు జరిగేవి. అయితే ఇవన్నీ సడన్గా ఒక్కసారిగా ఆగిపోయాయి. మా ఊర్లో ప్రశాంతంగా ఉన్నది అని అనుకునేసరికి మళ్ళీ సమస్య మొదలయ్యింది. అవునా? కానీ నాకు ఎందుకో ఇవన్నీ నమ్మబుద్ధి కావట్లేదురా. నమ్మాలి, ఎందుకంటే ఇవన్నీ నిజాలు కాబట్టి. నేను ఇవన్నీ నమ్మనురా. వద్దు శివ, వద్దు శివ, వద్దు శివ, శివ వద్దు. ఏరా, ఏమైందిరా అలా పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తున్నావు? ఏమోరా, ఏం అర్థం కాలేదు. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఉండొద్దు, 10 వెళ్ళిపోతాం. శివ, అసలు ఏమైందిరా నీకు? ఎందుకు అలా పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తున్నావు? అది నాకు అర్థం కాలేదు. నేను నాశనం చేస్తానన్న ముగ్గును పాడు చేశాను కదా, అప్పుడు బాగానే ఉంది. అయితే ఆ బొమ్మ మీద కాలు పెట్టగానే అంతా బ్లాంక్ అయిపోయిందిరా. నువ్వు చెప్పింది నిజమేరా, ఏదో తెలియని శక్తి ఉంది, అదేంటో తెలుసుకోవాలి. వద్దురా శివ, ఎందుకు కోరుకోరి సమస్యలు తెచ్చుకుంటావు? నేను నీకు ముందే చెప్పాను, అయినా నువ్వు వెళ్ళా. ఆల్రెడీ నీకు సమస్య మొదలయ్యింది, ఇంక నువ్వు జాగ్రత్తరా. ఏమిట్రా సమస్య?
ఒక మనిషి ప్రాణం కన్నా సమస్య నీకు ముఖ్యమా? అది కాదురా. ఏది కాదురా? ఏమిరా ఆగావు? ఆ మూట ఏంటో అని చూస్తున్నారా? ఆ మూట ఏటైతే మనకెందుకురా? లేదురా, ఆ మూట ఏదో వింతగా ఉంది. ఎందుకంటే ఏ మూటైనా తగిలితే రాయిలా ఉండాలా, లేదంటే ఐరన్లా ఉండాలి. కానీ ఇది పచ్చిగా వింతగా ఉందిరా. అదేంటో చూద్దాం పద. రే శివ, మన మీద సమస్యలు ఉన్నట్టు అనిపిస్తుందిరా. రారా, ఏ సమస్య లేదు. లేదురా, నా మనసుకి ఏదో కీడి సంగిస్తుంది. రారా, ఏమవదు కానీ. రే చిన్నపిల్లవాడురా. అరే ఏంట్రా చిన్నపిల్లవాడు? శివ, లేనిపోనివన్నీ మన నెత్తిని పెట్టుకుంటున్నాంరా. అసలు నువ్వు మనిషివేనారా? నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. వాడి వల్ల మీ ఊరే నాశనం అవుతుందిరా. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? లేదురా, ఇప్పుడు నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు నేను పోరాడతానురా. నువ్వు నాతో ఉంటే ఉండు, లేదంటే నేను ఒక్కడనే పోరాడతా. ఈ సమస్యకి ఒక పరిష్కారం తీసుకొస్తా. శివ, ఒక్కసారిగా అంత మాట అన్నావేట్రా నువ్వు? నేను నీ దోస్తిగానరా, అంత తొందరగా ఎలా వదిలేసి వెళ్ళిపోగలనరా? నీ సమస్య నాది కాదా, నా సమస్య నీది కాదా? విజయ్, ఈ సమస్య ఎక్కడ మొదలైందో రేపు అక్కడే వెతుకుతాం. సరేరా మామ. ఇదేంటి నెదుగుతుండ్రు? మళ్ళీ బాటిల్స్గా నెదుగుతుండా ఏంటి? ఒరే శివ, ఏంట్రా? ఏం నెదుగుతున్నావురా? మళ్ళీ బాటిల్స్గా నెదుగుతున్నావు ఏంటి? లేదురా, మళ్ళీ దానికోసం ఎవరు వస్తారు? మరి దేనికోసం నెదుగుతున్నావురా? మనకి సమస్య ఇక్కడి నుంచే మొదలైంది కదరా, అందుకనే ఇక్కడి నుంచే నెతకడం మొదలుపెట్టా. ఏం నెదుగుతున్నావురా? నువ్వేం సిఐడి అనుకుంటున్నావు ఏంటి? నేను సిఐడి కాపోవచ్చు, కానీ మన సమస్య మనమే తీర్చుకోవాలి. సరే కానీ మనకి మూట దొరికిన ప్లేస్కి ఒకసారి వెళ్దాం పదా. నాకెందుకో అక్కడ పువ్వు ఉన్నట్టు అనిపిస్తుంది. రేయ్ రేయ్ రేయ్, ఏట్రాయుడు కళ్ళ ముందే మాయమైపోయాడు. మనం వాడిని వెతుకుతున్నామని వాడికి తెలిసిపోయింది కదా. వాడు చేసే మాయలే ఇది. పద, వాడిని మనం ఎప్పుడు ఎక్కడ ఎలా పట్టుకోవాలో తెలుసు. ఈరోజు రాత్రికి నీకు కాల్ చేస్తా, నువ్వు రా. హలో, చెప్పురా శివ. ఒరే విజయ్, నీకు లొకేషన్ సెండ్ చేశాను, త్వరగా రారా. ఏరా ఈ టైంలో అయినా ఎక్కడికి
ఎందుకు రావాలరా? అవన్నీ నీకు తర్వాత చెప్తా. ముందు నువ్వేం మాట్లాడకుండా నీకు నేను పెట్టిన లొకేషన్లోకి నువ్వురా. ఏరా శివ, ఈ టైంలో అసలు ఎక్కడికి ఎందుకు రా రమ్మను? వాడిని పట్టుకోవడానికి రా. ఎవరిని పట్టుకోవడానికి రా? ఇంకెవరిని? ఆ శిలంగి చేతబడి చేసి ఆ మంత్రగాడిని. ఏరా ఎందుకురా భయం? రారా వాడిని పట్టుకుందాం. వద్దురా, నాకెందుకో భయంగా ఉందిరా. అయినా వాడు ఈ టైంలో ఇక్కడే ఉంటాడో నీకెలా తెలుసురా? అవన్నీ నీకు తర్వాత చెప్తా, ముందురా.
శివ, అసలు రాత్రి ఏమైందిరా? మనం ఇక్కడే పడుకోపోయామా? వాడు ఏదో జల్లాడురా, మనం అక్కడే సురకోల్పోయాం. లెక్సేసరికి మనం ఇక్కడ ఉన్నాం. ఏదో జరిగేటట్టే ఉంది. సరే పద వెళ్దాం. శివ, రే శివ, రే శివ, చెప్పురా. ఏరా అంతలాగా ఆలోచిస్తున్నావు? లేదురా, ఏదో పెద్ద సమస్యలా ఉంది. నీకేమవుతుందని నా భయం అంతే. నువ్వుండగా నాకేమవుతుందిరా? సరే కానీ అసలు విషయం చెప్పు. విషయం ఏమి లేదురా, మనం నిన్న స్పృహ కోల్పోయాం కదరా, అప్పుడు నాకు ఒక కల వచ్చిందిరా. ఏం కాలరా చెప్పు. మొన్న మనకు ఒక మూట దొరికింది కదరా, అందులో ఒకడు ఉన్నాడు కదరా, వాడి గురించి. జరిగింది. ఏమైందిరా? రే విజయ్, రే విజయ్, ఏమైందిరా? రే విజయ్, రే విజయ్, రే విజయ్, రే విజయ్, రే రే విజయ్, రే. రే విజయ్, ఎలా ఉందిరా నీకు? నాకు బాగానే ఉంది, కానీ నీకు ఎలాగుంది? నాకు బాగానే ఉందిరా, కానీ నీకేమవుతుందని బాధగా ఉందిరా. ఈ రోజు నుంచి నేను నీతోనే ఉంటానురా. పర్లేదు లేరా.
విజయ్, పదరా వెళ్దాం. ఎక్కడికి రా? పద చెప్తాను. రే మంత్రగాడా, నీకు దమ్ముంటే మా ఫ్రెండ్కి ఇలా చేయడం కాదురా, నన్ను చెయ్యి. అసలు నువ్వు ఉన్నావా పోయావా? ఏ నీకు చేత కదా? ఇలాంటి బలహీనుల మీద నీ ప్రయత్నం చేయడం కాదు. నీకు గనక దమ్ముంటే నా మీద చెయ్యి, వాడి మీద ఆపే. అరే రే మంత్రగాడా, నువ్వే గాని నిజమైన మాంత్రికుడు అయితే వాడిని బాగు చేయి, నన్ను చేసుకో. నేను నీతో పోరాడతాను. నువ్వు నాకు పెట్టాలనుకుంటే వాడిని వెంటనే లేపి కూర్చోబెట్టావు. అయినా అసలు నిన్ను గెలికిందే నేను. నీ గుట్టు కనిపెట్టాలన్నదే నేను, నీకు అంతం చేద్దాం అన్నదే నేను. కాబట్టి నువ్వేదైనా చేయాలనుకుంటే నన్ను చెయ్యి. వీడు నీకు కావాలంటే నీకు ఒక నిమ్మకాయ పడుతుంది, దాన్ని నువ్వు తొక్కాలి. శివా, ఏరా నాకు మళ్ళీ మామూలుగా మారిపోయిందిరా. కానీ ఎందుకురా నిమ్మకాయని తొక్కావు? అసలేం జరుగుతుందిరా? అవన్నీ నీకు మెల్లిగా తెలుస్తాయి. అసలు కథ ఇప్పుడే మొదలైంది.